గంగా నువ్వేం భయపడకు. నోరు లేని జీవి. రా, నిన్నెక్కడుంచాలో అక్కడ ఉంచుతాను. రా. నాగమ్మ, నాకు పెద్దగా దేవుడు భక్తి లేదు, కానీ దేవుడు గనక నాకు కనిపిస్తే ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. పావుకున్న అందానికి దానికి విషం మాత్రం లేకుండా సృష్టించుంటే అందరూ దాన్ని ఇంట్లో ఉంచుకొని పెంచుకునేవాళ్ళు కదా, ఎందుకు అలా సృష్టించలేదు అని అడుగుతాను. ప్రపంచంలో ఎన్నో జీవరాశులున్నాయి, కానీ దేని శరీరంలోనూ విలువ ఉన్నటువంటి నాగమణి పుట్టడం లేదు. నీలోంచి మాత్రమే ఆ నాగమణి అనేది పుడుతోంది. అంత గొప్పదానమైన నువ్వు ఇలా జీవితాంతం భయపడుతూ గడపడం ఎంత దురదృష్టకరం. మనుషులంతా వాళ్ల మనసులో విషం పెట్టుకుని నీలో విషం ఉందన్న కారణంతో నిన్ను చూసిన ప్రతిసారి కొట్టి చంపేయాలి లేదా పట్టించేయాలన్న ఉద్దేశం వాళ్ళకు కలుగుతోంది. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నిన్నిలా జీవితాంతం భయపడుతూ జీవించేలా చేస్తున్నారు. ఇలాంటి గొప్పతనం ఉన్న నిన్ను నా పక్కనే ఉంచుకొని నేను పెంచుకోలేను, కానీ నువ్వు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. అది నువ్వు పుట్టలో ఉంటేనే జరుగుతుంది. దయచేసి పుట్టలోంచి నువ్వు బయటికి రాకు. నీ నాగమ్మ మనిద్దరినీ కలపడం కోసమే ఇలా నాటకం ఆడుతుందనుకుంటా. అతి త్వరలోనే అది జరుగుతుంది. ఏంట్రా, పాము ఈ పాటికి గంగని కాటేసి ఉంటుందంట. తప్పకుండా కాటేసి ఉంటుంది. అలాగా తెల్లారేసరికి గంగ శవమై కనిపిస్తుంది చూడు. ఏంటి మామయ్య, నిద్ర రాలేదా? అదే అదే మందు తాగడం ఆపేశాను కదా, అందుకని నిద్ర పట్టడం లేదు. అవును, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు? అల్లుడు, గంగతో మాట్లాడొస్తున్నాను మామయ్య. అవుట్ హౌస్ నుంచి వస్తున్నావా? అవును. పర్వాలేదు అల్లుడు, సమస్య వచ్చినప్పుడు కూడా భార్యను వదిలిపెట్టకుండా ఉన్నావు చూడు, అదే గొప్ప విషయం. అవును, గంగ నిన్ను చూడగానే బాగా ఏడ్చుంటుంది.
తనని సముదాయించడానికి నీకు ఇంతసేపు పట్టిందా? తనని వెళ్ళగానే సముదాయించాను మామయ్య. కానీ బయలుదేరుతుండగా అవుట్ హౌస్ లోకి పాము వచ్చింది. ఇంకా అది ఎవరిని ఏమీ చేయలేదు. అందుకే పావును తీసుకెళ్లి పుట్ట లోపల వదిలేసి వస్తున్నా. ఏంటి, పావును తీసుకెళ్లి పుట్టలో వదిలేశారా? అవును, అది ఉండాల్సిన చోటు పుట్టే కదా, అందుకే వదిలేసి వచ్చాను. పావుకి చెప్పేశాను, ఇక అది పుట్ట నుంచి బయటికి రాదు. మామయ్య, అవుట్ హౌస్ లోకి పాము వచ్చిన విషయాన్ని ఎవరికి చెప్పకండి. చెప్పలే బాబు, పాపం అది నోర్లేని జీవి. పాము మీద ఎక్కువగా జాలి పడుతున్నాడు. ఈసారి ఇచ్చిన 10,000 కూడా వేస్టేనా? నేను నీకు ఏం చెప్పి పంపించాను? నువ్వేం చేస్తున్నావు? ప్రేమకు లొంగిపోయావా? మమతాను రాగాలకి బందీవయ్యావా? నువ్వు నాగకన్యవి, శక్తి నాగువి. మమతాను రాగాలను దరిచేరనివ్వకు, ప్రేమకు లొంగిపోకు. మన వంశం త్యాగుల వంశం. ఇప్పుడు మనకు దైవ కార్యమే ముఖ్యం. మన జీవిత లక్ష్యమే అది. అది మర్చిపోకు. నన్ను క్షమించండి అమ్మా. వాడు మన ఛాతీని పొగుడుతూ మాట్లాడేటప్పటికి ఒక్క నిమిషం నాకేం అర్థం కాలేదు. ఇక మీదట ఎప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయనమ్మా. నేను మానవ కన్యని కాదు, నాగ కన్యను. ఎన్నటికైనా నేను మీ నందినేనమ్మా. పగ తీర్చుకోవడానికి నాకు ఒక రూపం కావాలి. ఇప్పుడు నీ రూపాన్ని ఉపయోగించుకొని ఆ కుటుంబం మీద పగ తీర్చుకుంటాను. వద్దు, తప్పు చేయకు, నా మాట విను. ఇక నువ్వు గంగవి కాదు, నందినివి. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆయన ఎంత పెద్ద మనసు నువ్వు చూసావు కదా. పాముని చూస్తేనే కొట్టి చంపే ఈ లోకంలో పాములంటే ఎంత జాలి చూపిస్తున్నారో చూసావు కదా. ఆయన ఎంత మంచివారో ఇప్పటికీ నీకు అర్థం కాలేదా? ఒకరి గురించి పూర్తిగా తెలియనప్పుడు పగ ఉండొచ్చు, కానీ తెలిసిన తర్వాత పగని పెంచుకోకూడదు. నేను బతిమాలుకుంటాను నాగమ్మ, ఆయనేమీ చెయ్యొద్దు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కుటుంబాన్ని ఏమీ చెయ్యకు. గంగా,
ఎప్పుడైతే నువ్వు నన్ను పూజించడం మొదలు పెట్టావో ఆ రోజు నుంచి నీ మంచి చెడులకి నాదే బాధ్యత. నువ్వెంత బతిమాలినా నాకు బద్ద శత్రువులైన వీళ్ళతో నిన్ను ఉండనివ్వను. అలా అనకు. నాకు ఆయనకి పెళ్లి జరగబోతోంది. నీకు వాడికి పెళ్ళైపోయింది. నీ రూపంలో వాడితో తాళి కట్టించుకుంది నేనే. వాడు నీ మెడలో తాళి మాత్రమే కట్టాడు, కానీ వాడు నిన్ను తాకకుండా నేనే నిన్ను కాపాడుతూ వచ్చాను. నన్ను నమ్మిన నిన్ను అపవిత్రం ఎన్నటికీ కానివ్వను. ఆ పాపాత్ముడికి సంబంధించి ఏ ఒక్కడు కూడా ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. అయ్యో, వాళ్ళందరినీ అంతం చేసి నీ జీవితాన్ని ఎంతవరకు బాగు చేయగలను అలా నేను తప్పకుండా చేస్తాను. అంతవరకు నువ్వు ఓపిక పట్టు. లేదు నాగమ్మ, నేను చెప్పేది విను. ఇక నువ్వు చెప్పడానికి ఏమీ లేదు. నేను చెప్పేదే నువ్వు విను. ఇక నువ్వు గంగవి కాదు, నందినివి. నేను చెయ్యాలనుకున్నది నువ్వు చెయ్యాలి. నా పగ నువ్వు సాధించాలి. ఈ కుటుంబాన్ని అంతం చెయ్యాలన్నదే నీ నరనరాన జీర్ణించుకోవాలి. వద్దు వద్దు వద్దు. எந்த மகிஷா காத்து ரட்சிக்கணும். చెప్పు తంబురాన్. బంగ్లాలో కాలు పెట్టగానే ఇక్కడ దుష్ట శక్తుల ఆధిక్యం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఇక్కడ పాపాలు శాపాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి వీరభద్రం. బాగా చెప్పావు. ఇంట్లోకి వెళ్లే లోపే ఆ దేవుడు ఇక్కడున్న పుట్ట దగ్గరికి తీసుకొచ్చాడు. ఎందుకు? ఎందుకా నవ్వు?
నీ దేవుడు నీకు సరైన దారే చూపిస్తున్నాడు. పుట్టలో నువ్వేదో చేశావని నాకు అర్థమైంది. నీ సామర్థ్యాన్ని పరీక్షించడానికే పుట్ట గురించి ఏమీ చెప్పకుండా నిన్ను పంపించాను. పర్వాలేదే, బాగా కనిపెట్టావు. నువ్వెక్కడ విద్య నేర్చుకున్నావో నేను అక్కడే నేర్చుకున్నా. నన్ను పరీక్షించకు, అది నా దేవుడికి నచ్చదు. నువ్వు ఆ పుట్టలు ఏం చేశావు? అది వృత్తి రహస్యం. మన గురువే వచ్చి అడిగినా నేనది చెప్పను. నీవొందు పరైండా, కానీ నువ్వు ఒక తప్పు చేశావు. ఆ తప్పు ఏదో ఒక రోజు నీకు తగులుతుంది. నువ్వు ఇంకా మారలేదు. చింత చచ్చినా నీలో ఇంకా పులిపి చావలేదు. పోదు, ఎందుకంటే అది నాకు పుట్టుకతో వచ్చిన ఆస్తి. సరే, ఆ సంగతి వదిలేయ్. ఆ పుట్టలో ఏముందో ఒకసారి చూడు. చూస్తాను. లోపల పెద్ద పావు ఉంది. ఆ పావు ఏమైనా చెయ్యాలా? ఏమీ చెయ్యొద్దు, దాన్ని అలాగే ఉండని. నీ దగ్గరున్న మంత్రజలాన్ని తీసుకుని పుట్ట లోపల 3 సార్లు జల్లు. ఎవడు వీడు? వీడేనా వీరభద్రం పంపించిన తంబురాన్? అరుణ పాముని పుట్టలో వదలడం వల్ల నేనే అందులో ఉన్నాననుకుంటున్నాడు. నేను నీళ్లు చల్లాను వీరభద్రం. ఈ పుట్టులో ఏదో రహస్యం ఉంది. అది బయటికి రాకూడదంటే నేను చెప్పినట్టు వినాలి. నీకు కావాల్సింది డబ్బేగా, నేనిస్తాను. నువ్వు దేవిని పిలిచి పూజలో కూర్చోబెట్టి తన ఒంట్లో ఉన్నది జానకి ఆత్మేనా అని కనిపెట్టి, అది జానకి ఆత్మే అయితే, జానకి ఆత్మ అయితే తనని మంత్రాలతో కట్టడి చేసి వశీకరణాన్ని ప్రయోగించు. ఆ జానకి ఆత్మ చాలా ఉగ్రమైనది, ఎందుకంటే తను అల్పాయుష్తో చనిపోయింది. నేను అనుకున్నంత డబ్బు ఇస్తావన్నావు కదా, నేనేం చేయాలో అది చేస్తాను. నా శక్తి గురించి ఈ రోజు నువ్వు తెలుసుకుంటావు. ఎటువంటి ఆత్మ అయినా సరే నా మంత్రశక్తి నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అది చెప్పు వీరభద్రం. ఆ ఆత్మని శంఖంలో బంధించి కట్టడి చేయాలి. నీ ధ్యాస మొత్తం డబ్బు మీద పెట్టుకో. వీరభద్రం, మనం ఈ విద్య నేర్చుకున్నది 4 రూపాయలు సంపాదించుకోవడానికే. అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి. నాకు డబ్బు ముఖ్యం వీరభద్రం. అక్కడ ఎవరిని నువ్వు డబ్బులు అడగొద్దు, అది నేనిస్తాను. అర్థమైందా? అలాగే వీరభద్రం. వీరభద్రం, పన్నయ్యక ఫోన్ చేస్తా. ఏమైంది? కుటి, పేడను తొక్కాను, లోపలికి రాలేను, కాళ్ళు కడగాలి. కాస్త నీళ్ళు ఇస్తావా? నీళ్ళే కదా? అవును. రండి, అక్కడికి తీసుకెళ్తాను.
ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీళ్లు ఇక్కడ ఉన్నాయి కదా. ఇవి మురిగ్గా ఉన్నాయి. అక్కడికి రండి, ట్యాప్లో కడుకుందరు. రండి. ఏ నీళ్ళైనా పర్వాలేదమ్మా, ఇవి చాలు. ఆగమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీళ్లు ఇక్కడ ఉన్నాయి కదా. ఇవి మురిగ్గా ఉన్నాయి. అక్కడికి రండి, ట్యాప్లో కడుకుందరు. రండి. ఏ నీళ్ళైనా పర్వాలేదమ్మా, ఇవి చాలు. ఎవరు నువ్వు? నేను ఇంటి కోడల్ని. నువ్వు ఈ ఇంటి కోడలివి కాదు. ఈ ఇంటికి పట్టిన పీడ నువ్వు. నన్ను మోసం చెయ్యలేవు, నాకంతా తెలిసిపోయింది. నన్ను పట్టుకుని అంత మాట అంటారేంటండి? నేను చాలా మంచిదాన్ని. నువ్వు మంచిదానివి కాదు, విషపు నాగువి. నువ్వు ఏ రూపాలు ఉన్నా సరే నా దేవుడు నాకు చూపిస్తాడు. నువ్వు ఈ ఇంట్లో వాళ్ళని, ఆ వీరభద్రాన్ని మోసం చెయ్యొచ్చు. నా దగ్గర నీ కనికట్టు ఎన్నటికి సాగదు. నీ వేషం నాకు బాగా తెలుసు, అది నేను బయట పెడతాను. నేనిప్పుడే వీరభద్రానికి ఫోన్ చేస్తాను. నువ్వు సిగ్గుపడకుండా బాగా తిను బాబు. తమ్మురాని ఇంకా రాలేదా? మేం కూడా ఆయన కోసమే ఎదురు చూస్తున్నావు, ఇంకా రాలేదు. నువ్వు వీరభద్రం గారికి ఫోన్ చేసి అడుగు. రాకపోతే వదిలేవే, అనవసరపు ఖర్చు. ఫోన్ చేయని. ఏం మాట్లాడుతున్నావక్క? దేవి ఒంట్లో ఉన్న ఆత్మని బయటికి పంపించాలంటే తంబురానొచ్చి పూజ చేసే తీరాలి కదా. పూజ చేసి దానిలో ఉన్న ఆత్మని తరవాలని లేదు. బాగా దిట్టంగా ఉన్నావు కదా, ఈడ్చి 4 దెబ్బలయ్యి ఆత్మ తానుగా వెళ్ళిపోతుంది. నీ మాటలు అది వినిందంటే మన దుంప తెంచుతుంది. ఆత్మలు గేత్మలు లేవంటే మళ్ళీ దాని గురించే మాట్లాడతావు? మనిషి పెరిగావు గానీ నీకు మట్టి బొర్రే. ఏంటలుడు, లైన్ దొరకలేదా? అవును మామయ్య, ఎంగేజ్డ్ గా ఉంది. మన ఇంట్లోంచి వచ్చిన ఫోన్ కాల్ అటెండ్ చేయకుండా ఎవరితో మాట్లాడుతున్నాడు ఆ వీరభద్రం గారు? నువ్వు మళ్ళీ ఫోన్ చేయలుడు, ట్రై చేయి.
అమ్మే దేవి మహామాయి నా శక్తిని నువ్వు ఓడించావు కదూ ఇప్పుడు నేను వస్తాను నీ వల్ల అయితే నన్ను ఓడించు నిన్ను వదిలిపెట్టను ఎండ మగిషా వీరభద్రం కాల్ చేస్తున్నారు. అరుణ్, హలో, లైన్లోకి వచ్చారా? చెప్పండి. కుమార్తో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను, అందుకే ఫోన్ తీయలేదు. తంబురాన్ పూజ పూర్తి చేశాడా? తంబురాన్ ఇంకా రాలేదు స్వామి. ఏంటి? అతను ఎప్పుడో వచ్చేశాడు, కొద్దిసేపటి క్రితమే నాకు ఫోన్ చేశాడు. లేదు స్వామి, ఆయన ఇంకెక్కడికో వెళ్ళినట్టున్నాడు, ఇక్కడికి రాలేదు. ఏంటి? ఆ పుట్టలో మంత్రజలాన్ని జల్లమని చెప్పి పూజ చేయమని నేనే కదా చెప్పాను. ఏంటి మీరనేది? తంబురాన్ బయట ఆ దుష్ట శక్తిని తరివి తరివి కొడుతూ ఉంటాడు, నువ్వు వెళ్ళి చూడు. చూస్తాను, మీరు లైన్లో ఉండండి, నేను చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి.
ఇందుకోసమే కాచుకుని ఉన్నాను. ఇదే నేను కోరుకున్నాను. ఆటని మొదలు పెట్టావు. ఇక నిన్ను ఎవరూ అడ్డుకోలేరు. చూసి చెప్తాను. బయట తంబురాన్ ఉన్నారా? లేరండి. తంబురాన్ రాలేదు స్వామి. ఏంటి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు స్వామి? అరుణ్ బాబు, తంబురాన్ వచ్చారు. స్వామి, తంబురాన్ వచ్చేసారు. నేను చెప్పాను కదా అతను అక్కడే ఉంటాడని. కాసేపట్లో నన్ను కంగారు పెట్టేశావు. సారీ స్వామి. అతనికి పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చెయ్యి. తంబురాని సమస్యను ఎలాగైనా తీరుస్తాడు. నువ్వు తంబురానికి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఇస్తారు స్వామి. స్వామి, వీరభద్రం గారు మీతో మాట్లాడారట. మాట్లాడండి. లేదు, పర్వాలేదు. పూజ అయిపోయిన తర్వాత నేను ఆయనతో మాట్లాడతానని మీరే నా మాటకి చెప్పేయండి. చెప్పండి. స్వామి, పూజ పూర్తయ్యాక మీతో మాట్లాడతానంటున్నారు. సరే, పూర్తయ్యాక మాట్లాడమను. రండి లోపల. పదండి. ఇటు కాదు, అటు. ఓ, ఇలాగా. పదండి పదండి, ఆత్మను కనిపెడదాం. తంబురాన్ని చంపేశాను కదా, ఇప్పుడేంటి తంబురాన్ అంటూ కొత్తగా ఒకడు వచ్చాడు. వీడే నా తంబురాన్? అయితే చనిపోయిన వాడెవడు? వాడొచ్చింది ఎవరు చూడకపోవడం వల్ల నువ్వు వాణ్ణి చంపేశావు. వీణ్ణి నువ్వు ఏమీ చేయలేవు. దొరికిపోయావు నువ్వు. ఏంటే నవ్వుతున్నావు? వచ్చినోడికి నేను దొరికిపోతాననుకుంటున్నావా? నేను దొరకను. నిన్ను దొరికేలా చేస్తాను. ఎవరు దొరుకుతారో చూద్దాం. రండి స్వామి. నమస్కారం తంబురాన్. నమస్కారం. అత్తయ్య, దేవతయ్య ఎక్కడ? పూజ వల్ల వచ్చే పొగ తనకు పడదని తన రూమ్ లో రెస్ట్ తీసుకోవటానికి వెళ్ళింది. ఓ స్వామి, మా దేవి అత్తయ్యనే జానకి ఆత్మ ఆవహించి ఇబ్బంది పెడుతోంది. అత్తయ్యని రమ్మంటాను, ఏం చేయాలో చూడండి. ఆవిడ్ని చూడటానికి ముందుగా నేను మీ పూజ రూమును చూడాలి. ఎందుకు తంబురాన్ గారు? ఏంటి ఎందుకని అడుగుతున్నారు? మీ ఇంటి పూజ రూమ్ లో ఉన్న విభూతితో పూజ చేస్తేనే అమ్మడో పూజ విజయవంతం అవుద్దమ్మా. అవునమ్మా. ముందు పూజ గది ఎక్కడుందో చూపించి చూద్దాం. రండి, చూపిస్తాను. ఒక్క నిమిషం. ఈ విభూతి తీసుకొచ్చిన వెంటనే పూజ మొదలు పెట్టడానికి ముందు ఈశాన్యంలో ఉన్న గదిలో హోమగుండాన్ని మీరు సిద్ధం చేయాలి. సరేనండి. తర్వాత పూజా సామాగ్రితో పాటు ఒక పెద్ద చెంబు నిండా పాలు కూడా అక్కడ పెట్టాలి. స్వామి, చెంబుకి ఎక్కడ సొట్టలు ఉండకూడదు, జాగ్రత్త. వెళ్దామండి. చూపించండి, పూజ గది చూపించండి. మీరుండండి. బాగుంది. తర్వాత పూజా సామాగ్రితో పాటు ఒక పెద్ద చెంబు నిండా పాలు కూడా అక్కడ పెట్టాలి. స్వామి, చెంబుకి ఎక్కడ సొట్టలు ఉండకూడదు, జాగ్రత్త. వెళ్దామండి. చూపించండి, పూజ గది చూపించండి. మీరుండండి. బాగుంది. ఆ తంబురాన్ని ఇక్కడికి రానివ్వకుండా ఆపేదేలా? అతను వస్తే నేను డ్రామా ఆడుతున్న విషయం తెలిసిపోతుంది.
ఆగవే. ఎవరు? ఏమిటే, ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? నేనే నీ అంతరాత్మని. అంతరాత్మ? నేనింత అందంగా ఉన్నాను, నువ్వేంటి దెయ్యలా భయంకరంగా ఉన్నావు? నువ్వు నా అంతరాత్మవా? నువ్వే నన్ను ఇలా తయారు చేసావు. నేను ఇలాగేగా ఉండగలను. ఇప్పుడు నీ సమస్య ఏమిటి? ఇంటికొచ్చే తంబురాన్ని తెరవేయాలి, అంతే కదా? అవును. అయ్యో, నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాను, ఒక్క ఐడియా కూడా తట్టడం లేదు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. చెప్పు. ఇంటికి రాబోయే తంబురాన్ అందరినీ బయటికి పంపించేసి నిన్ను ఒంటరిగా కూర్చోబెట్టేగా పూజ మొదలు పెడతాడు. వాడు పూజ ప్రారంభించడానికి ముందు నీ చేపట్టుకొని లాగాడు, తప్పుగా ప్రవర్తించబోయాడని డ్రామా ఆడు. అందరూ అది నమ్మి వాడిని ఇంట్లోంచి పంపించేస్తారు. ఎలా ఉంది ఐడియా? అయ్యో, సూపర్ ఐడియా. నువ్వు చేయగలిగే డ్రామాని చెప్పాను, ఆధార కొట్టు. నువ్వే చూస్తావుగా ఎలా అదరగొడతానో. ఆ తంబురాన్ని రానివ్వు, 30 తెప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో, ఏమిటిది? నీకెంత దిష్టి ఉంది? మంచిలో చూసి నీకు దిష్టి తీస్తాను. వెళ్ళిపోయిందా? బా, అయ్యో, నా అంతరాత్మని నేనే చూడలేకపోయాను, కానీ అదిరిపోయే ఐడియా ఇచ్చింది. అదరకూడదాం. భైరవి మనిషి వచ్చేసాడు. ఇంకా నయ్యో, తంబురాన్ రాకముందే నీలకంఠం వచ్చేసాడు. ఇంతసేపు రాని తంబురాన్ ఇక మీదటొస్తాడా? వాడికి రాడు. ఈ తైలాన్ని రాసుకోవాల్సిందే. రండి తంబురాన్ గారు. అందరూ అక్కడే ఆగండి. ఓం పట్, ఓం పట్. ఓం భం భం, ఓం భం భం భుష్, ఓం భం భం భుష్, ఓం భుష్, ఓం భుష్, ఓం భుష్, ఓం భష్. అందరూ బాగా వినండి. ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడకుండా హోమగుండం ఉన్న గదిలోకి వెళ్ళండి. అలాగే సార్. పండి. వెళ్ళిపోయారు. భైరవి దీన్ని ఎందుకు ఇచ్చిందో, మనకెందుకు వచ్చిన గొడవ, ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. అసలు పని అయిపోయింది. అమ్మయ్యా, వెళ్ళిపోయారు. భైరవి దీన్ని ఎందుకు ఇచ్చిందో, మనకెందుకు వచ్చిన గొడవ, ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. అసలు పని అయిపోయింది. పర్వాలేదే, చెప్పినట్టుగానే హోమగుండాన్ని సిద్ధం చేసేశారు. ఇప్పుడు నేను పూజ మొదలు పెట్టబోతున్నానండి. ముందుగా ఎవరి ఒంట్లో అయితే ఆత్మ లేదో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. దేవి ఒంట్లోనే కదా ఆత్మ ఉంది, ముందు తననే కదా పూజలో కూర్చోపెట్టాలి. మీకు విషయం తెలుసా? ముందుగా ఎవరి ఒంట్లో ఆత్మ లేదో వాళ్ళు కూర్చుని పూజ చేయాలి. ఆ తర్వాత ఎవరి ఒంట్లో ఆత్మ ఉందో వాళ్ళు కూర్చుని పూజ చేయాలి. అప్పుడే ఇద్దరి మధ్యలో ఉన్న తేడా ఏంటో కరెక్ట్గా తెలుస్తుంది. అర్థమైందా?
నా దగ్గర ఇలాంటి తాళ తెక్క ప్రశ్నలు వేసారంటే నాకు చిర్రు ఎత్తుకొచ్చేస్తుంది. ఏంటి అర్థమైందా? మేము కూర్చోకూడదంటే ఇంకెవరు కూర్చోవాలి? ఎందుకమ్మా ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికి ఏముంది? మన గంగని పూజలో కూర్చోబెట్టండి. లేదు నేను కూర్చోను. అయ్యో గంగా, అమ్మకి నువ్వంటేనే చాలా ఇష్టం. ఈ స్వామి దేవి అమ్మమ్మ ఒంట్లో నుంచి అమ్మ ఆత్మని బయటికి తీసుకొని వస్తే అమ్మ ఆత్మ వెంటనే నీ ఒంట్లోకి వెళ్తుంది. అలా వెళ్లకుండా ఉండాలంటే దేవుడికి పూజ చేసి నీ చేతికి కంకణం కడతారు కదా, అందుకే నేను అలా అన్నాను. చిన్నపిల్లైనా కూడా కరెక్ట్ గా చెప్పింది. సామి, దేవసేన చెప్పినట్టు ముందు గంగతో పూజ చేయించండి. గంగా రామ్మా. లేదు, నాకెందుకు పూజ? నాకేం అక్కర్లేదు. అది కాదు గంగా, నువ్వు మా అమ్మ లాంటి దానివి కదా, నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. అందుకే నా మాట విని కూర్చో. వద్దు, నాకు మంటలు గిట్టవు. స్వామి మంట తగ్గించారు లేరా? భయపడకుండా రా, కూర్చో గంగా. స్వామి పూజ మొదలు పెట్టండి. బాలవాకు బ్రహ్మవాక్ అంటారు. భయపడకు గంగా. మీరు మొదలు పెట్టండి స్వామి. మొదలు పెడతానమ్మా. మనమందరూ బయటికి వెళ్దాం. పదండి పదండి, అందరూ పదండి.